నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ గ్లోబల్. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న నా సోదరిమణులకు, నా వ్యూవర్స్కి, అట్నే నా సబ్స్క్రైబర్లకి, నా ఛానల్ను ఇంతగానో ఆదరిస్తున్న ఈ ప్రజలకి హ్యాపీ క్రిస్మస్. ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలి అని చెప్పి ఆరోగ్యంగా ఉండాలి మీరు అని చెప్పి ఈ జీనిస్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ అటర్ ఫ్లాప్. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రావు. అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. గురుకుల పిల్లలు చనిపోతే ఇంతవరకు స్పందన లేదు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రావు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అని తెలిపారు. హరీష్ రావు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టం నీ కాంగ్రెస్ నాయకులకు చుట్టమా? రేవంత్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవను అన్ని వర్గాల మీద చూపాలని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చెప్పారట. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మేనిఫెస్టో ఒక రిలీజ్ చేసింది కదా, 6 గ్యారంటీస్లో. అలా ఏమొచ్చినాయి ఒకసారి చెప్పండి బ్రదర్ మీరు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, దాన్ని దగ్గర కొట్టిరు. 4000 పెన్షన్ ఇస్తా అన్నారు, అది తుస్సి వేసిరు. రైతు భరోసా అన్నారు, అది తుస్సు అయిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు అవి ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకేమున్నది? ఇంకా వీళ్ళు చేసేది చెయ్యాక, ఈ 6 గంటలు ఇచ్చేది ఇయ్యాక పెద్ద పెద్ద నాయకులు వీళ్ళేం చేశారు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కల్పిస్తా ఉన్నారు. అదైతే మరి అది ఏడవైందో కూడా తెలుస్తలేదు. దాని మీద జోలే లేదు, జోలే మొత్తమే లేదు. మళ్ళీ యథావిధిగా ఆ మహానుభావుడు కేసీఆర్ పెట్టిన గదే 1,110 రూపాయలు మళ్ళీ యథావిధిగా గవే ఇస్తారు. తులం బంగారం ఎడవైంది సార్, తులం బంగారం ఇస్తా అన్నారు కదా మరి అని చెప్పి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అల్లు అర్జున్పై కక్ష సాధింపు, కొత్త డ్రామాకు తెరలేపి డైవర్ట్ పాలిటిక్స్. సంధ్య ఘటనను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదు. సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉండాలి. అల్లు అర్జున్ పట్ల పోలీసుల తీరు సరైనది కాదు. బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇలాపు సరే, అల్లు అర్జున్ గురించి మనం మాట్లాడుకుని పక్క పెడదాం. ఇప్పుడు లగర్చెర్లలో ఈ రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో, సొంత ఊళ్ళోనే మాజీ సర్పంచి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఫలాని క్యాండిడేట్లు నా భూమిలో పరాట కూడా కొడుతున్నారని చెప్పి ఎంత చెప్పినా వినట్లేదు, దౌర్జన్యంగా కడుతున్నారు, నా భూమిలో అడ్డొస్తుందని చెప్పి పరాట కూడా కడుతున్నారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి దాని మీద విచారణ జరిపించాలి కదా, మరి దాని మీద విచారణ జరిపి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. ఇది ముమ్మాటికి రాజకీయంగా వాడుకునే కుట్ర లెక్క ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీంట్లో ఏ పార్టీ హస్తం లేదా, ఏ నాయకుడి హస్తం లేదా, వీళ్ళే ఉండొచ్చు. ఎన్నుకుండా ఎవరైనా నడిపిస్తున్నారా అనేది చర్చనీయాంశం. ఇన్ని రోజుల నుంచి దీనికి తెరపడతలేదు. చూడండి, ప్రజలను మభ్య పెట్టడానికి ఈ అల్లు అర్జున్ కేసును మొత్తం ముందర తీసుకొస్తారు. ఇప్పుడు హాట్ టాపిక్ చేసేస్తే ప్రజలు ఏం చేస్తారు, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ఏవైతే హామీలు ఇచ్చారో అవి మర్చిపోయి మొత్తం అల్లు అర్జున్ టాపిక్ నడుతుంటుంది. కాబట్టి ప్రజలను మభ్యపెట్టడానికి దీన్ని చేస్తున్నారని చెప్పి విశ్లేషకుల ఆవేదన. ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వినియోగిస్తాం. 2 రోజుల్లో ఒక వెబ్సైట్ను ఏర్పాటు. మన్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు సమీక్ష. రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ. అస్సలు ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దక్షిణాది అంతా రియాలిటీ డౌన్ అయింది. హైడ్రాకు రియాలిటీ డౌన్ కావడానికి సంబంధం లేదు. హైడ్రా ఏ విషయంలో యూటర్న్ తీసుకోలేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మన మల్లన్న మొత్తుకుంటూనే ఉన్నాడు. రియల్ ఎస్టేట్ మొత్తం హైడ్రా వల్ల మొత్తం కుంగిపోయింది.
పెళ్ళిళ్ళకు పేరంటాలకు ఆ ఎకరమో అరెకరం అమ్ముకుందామంటే ఎవ్వడు కొంటలేడు, ఎవ్వడు ముందుకు అత్తలేడు అని చెప్పి